వెల్కమ్ టు పిఏటిఎస్. స్టోర్ ప్లస్ సాఫ్ట్వేర్లో పీటీ ఫైల్ని మన సాఫ్ట్వేర్లో ఎలా అప్లోడ్ చేయాలో ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. మనకి పీటీ ఫైల్ని అప్లోడ్ చేసుకునే ఫెసిలిటీ ఎక్కడ ఉంటుందంటే ఇన్వర్డ్లోకి వెళ్ళండి. సాఫ్ట్వేర్లో ఇన్వర్డ్ ఓపెన్ చేయగానే ఇన్వర్డ్. ఇక్కడ మీకు రైట్ సైడ్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఒకసారి బాగా చూడండి. ఇక్కడ మౌస్ పెట్టగానే చూడండి, ఇవన్నీ కూడా ఐటమ్ నేమ్ కామా బ్రాండ్ నేమ్ కామా హెచ్ఎస్ఎన్ కామా చూడండి పీ క్వాంటిటీ పర్చేస్ క్వాంటిటీ కామా ఓసిపి అంటే కాస్ట్ ప్రైస్ కామా వేర్ హౌస్ ప్రైస్ అండ్ ఫ్రాంచైజ్ ప్రైస్ బ్రాంచ్ ప్రైస్ ఇవి లేకపోతే డిఫాల్ట్గా 0 పెట్టేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అలాగే ఎంఆర్పి ఎంత, సేల్ ప్రైస్ ఎంత. నెక్స్ట్ చూడండి, ఆ తర్వాత ఈఏఎన్, ఆ తర్వాత CF1 అంటే మనకు ఉన్న కస్టమ్ ఫీల్డ్స్లో 1 అనమాట. లైక్ సైజు, డిజైన్, కలర్, CF4 ఇవి ఎలా తెలుస్తాయి? CF1 2 3 4 ఎలా తెలుస్తుంది అంటే మీరు బేసిక్లోకి వెళ్ళి కస్టమ్ ఫీల్డ్స్ మీద క్లిక్ చేయండి. ఇది CFID 1 అనమాట. అంటే సైజ్ ఏదన్నా ఉంటే అది 1లో పెట్టుకోవాలి, ఆ పొజిషన్లో. డిజైన్ ఏదన్నా ఉంటే 2లో పెట్టుకోవాలి, కలర్ ఉంటే 3లో అనమాట, ఆఫర్ ఉంటే 4 అనమాట. రైట్. సో ఇది ఈ ప్యాటర్న్ అనమాట. సో ఈ ప్యాటర్న్ని మనం దీంట్లో ఎలా అప్లోడ్ చేయాలి అనేది మీకు ఒకసారి నేను చూపిస్తాను. అదొకసారి చూడండి. ఫస్ట్ మీ దగ్గర ఉన్న ఒక ఎక్సెల్ షీట్ ఏదైనా సరే, మీ దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్ని మనకి ఇదే ఆర్డర్లోకి తీసుకోవాలి. ఫర్ సపోజ్ నేను ఒకసారి చూస్తున్నాను చూడండి. నా దగ్గర ఉన్న ఎక్సెల్ షీట్ ఇది. ఈ ఎక్సెల్ షీట్లో మీ దగ్గర ఒకవేళ అన్నెసరీ కాలమ్స్ ఏమన్నా ఉంటే వాటిని డిలీట్ చేసేసుకోండి. నేను మీకు మళ్ళీ ఇది ఒక్కసారి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ చూడండి, అప్లోడ్ అని పెట్టగానే ఫస్ట్ ఐటమ్ నేమ్ చూసారు. ఇక్కడ ఐటమ్ నేమ్ వచ్చిందా? ఇప్పుడు నాకు దీంట్లో ఎక్సెల్ షీట్లో ఫస్ట్ కాలం ఏముండాలంటే ఐటమ్ నేమ్ ఉండాలి. చూడండి, గౌన్. ఈ గౌన్ అనే ప్రోడక్ట్ ఆల్రెడీ మన స్టోర్ ప్లస్లో చూడండి ప్రోడక్ట్ గ్రూప్లో ఆల్రెడీ ఫిల్ చేసి ఉండాలి. చూడండి, ఇది గౌన్ అనేది ఆల్రెడీ ఫిల్ అయి ఉండాలి, చాలా ఇంపార్టెంట్. లేకుండా చేస్తే మాత్రం అదేమీ అప్లోడ్ తీసుకోవద్దు. నెక్స్ట్ అలాగే చూడండి, తల్వార్, TALWAR స్పెల్లింగ్ కూడా మిస్టేక్ లేకుండా అదే విధంగా ఉండాలి. సో ఇక్కడ తల్వార్ చూడండి, TALWAR తల్వార్. సో ఈ 2 ప్రోడక్ట్లు ఉన్నాయి. అలాగే స్టోర్ ప్లస్లోకి వెళ్తే ఇన్వర్డ్లో చూడండి ఒకసారి పక్కనే మళ్ళీ అప్లోడ్లో చూస్తే ఐటమ్ నేమ్ అయిపోయింది, బ్రాండ్ నేమ్. ఎక్సెల్ షీట్లో 2వ కాలం ఏంటంటే బ్రాండ్ నేమ్. సో చిరాగ్ అనే బ్రాండ్ ఇదంతా కూడా. సో అసలు ఆ బ్రాండ్లోకి వెళ్తే చిరాగ్ అనే బ్రాండ్ ఉండాలి కంపల్సరీ. ఇది ఉండాలి, చిరాగ్ అనే బ్రాండ్ కూడా ఉండాలి. సో ఉంటేనే ఇవి మీరు అప్లోడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, లేకపోతే మాత్రం అప్లోడ్ చేయలేరు. ఇంకా నెక్స్ట్ హెచ్ఎస్ఎన్ కోడ్ తర్వాత. సో మీకు హెచ్ఎస్ఎన్ ఆల్రెడీ తెలుసు, దీంట్లో ఉన్న ప్యాటర్న్లో ఉన్నది హెచ్ఎస్ఎన్. సో చూడండి, ఇక్కడ ఇది హెచ్ఎస్ఎన్ అనమాట. తర్వాత పర్చేజ్ క్వాంటిటీ, తర్వాత మీకు పడ్డ రేట్ అనమాట. దీంట్లో చూడండి, ఇది హెచ్ఎస్ఎన్ కోడ్. సో ఇక్కడ పైన టైటిల్ కానీ ఏమీ ఇవ్వద్దు, ఓన్లీ లిస్ట్, ఐటమ్ లిస్ట్ మాత్రమే ఉండాలి. ఇది హెచ్ఎస్ఎన్. తర్వాత ఇది ఐటమ్ క్వాంటిటీ అనమాట. తర్వాత ఇది మీకు పడ్డ రేటు. ఇక్కడ నాకు 29 పీసెస్కి ఈచ్ పీస్కి 215 పడింది నాకు అమౌంట్, 215 రూపాయలు పడింది. నెక్స్ట్ ఆ తర్వాత హోల్సేల్ ప్రైజు, FRCP హోల్సేల్ ప్రైజు అండ్ సెమీ హోల్సేల్ ప్రైజు, బ్రాంచ్ ప్రైజు, ఈ 3 ప్రైజులు వస్తాయి. ఇవేవి లేకపోతే మీరు అట్లీస్ట్ 0 పెట్టుకొని వదిలేయండి, అంతేగాని అసలు లేకుండా మాత్రం చేయొద్దు. జీరోస్ ఇవి ఉన్నవాళ్ళు అవి ఫిల్ చేసుకుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఎంఆర్పి. సో 215 రూపీసే నాకు ఎంఆర్పి, అందుకని నేను ఎంఆర్పి కాలం పెట్టుకున్నాను ఇది. నెక్స్ట్ తర్వాత సేల్ ప్రైస్. ఇక్కడ మీరు ఎంతకు అమ్మాలనుకుంటున్నారు, ఇక్కడ నేను కస్టమర్ ఇక్కడ ఏది డిస్కౌంట్ ఇవ్వట్లేదు కాబట్టి నేను ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేంజ్ చేస్తున్నాను. ఇది నేను 200కే అమ్మాలనుకుంటున్నాను, దీన్ని నేను 150 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను, దీన్ని నేను 160 రూపీస్కి అమ్మాలనుకుంటున్నాను, జస్ట్ శాంపిల్ కోసం. అండ్ అలాగే ఈ పక్కన ఉన్నది ఏంటంటే ఈఏఎన్ అనమాట. ఒకవేళ కంపెనీ వాడి కనుక ఏమన్నా బార్కోడ్ ఇస్తే ఇందులో మీరు యాడ్ చేయాలి, లేదు అంటే ఇదంతా ఎంటీగా ఉంచాలి. సో ఎంటీగా ఉంచాలి, అసలు కాలమే లేకుండా మాత్రం చేయకూడదు, ఎంటీగా ఉంచాలి. అండ్ అలాగే పక్కన ఉన్నది సైజ్ అంటే దీంట్లో CF1 అని చెప్పాము కదా మనం అప్లోడ్లో. చూడండి ఇక్కడ CF1 అని ఏంటంటే CF1 అనేది సైజ్. సో సైజులో ఆల్రెడీ 30 అనే సైజు దాంట్లో ఖచ్చితంగా ఉండాలి, ఉంటేనే తీసుకుంటుంది, లేకపోతే లేదు. అలాగే 36 అనే సైజులో ఉండాలి. నెక్స్ట్ అలాగే ఇది డిజైన్ నెంబర్ కూడా ఉంటే తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. కలర్ కూడా ఉంటే బ్లూ తీసుకుంటుంది, లేకపోతే లేదు. సో తర్వాత ఆఫర్ NO. సో ఇలా మీకు ఉన్నవన్నీ కూడా ఫీల్డ్స్ ఇంత చాలు, ఇంకెంతకు మించి ఏవి కూడా దీంట్లో కాలమ్స్ సపరేట్గా కూడా ఉండటానికి వీల్లేదు.
రైట్. ఇప్పుడు ఈ ఎక్సెల్ని మనం నోట్ ప్యాడ్ ఫైల్లోకి కామా డెలిమిటెడ్ కింద ఎలా చేయాలో ఒకసారి నేను జాగ్రత్తగా చూపిస్తున్నాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనికి నోట్ ప్యాడ్లో ఒక డెస్క్టాప్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, అప్లోడ్ అనే ఒక ఫోల్డర్. నేను ఎక్సెల్లో ఏం చేస్తున్నానంటే ఈ ఎక్సెల్ని ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ కొట్టి ఎక్సెల్ వర్క్ బుక్లోకి వెళ్ళి సేవ్ యాజ్ టైపు కంపల్సరీ బాగా అబ్జర్వ్ చేయండి, కామా డెలిమిటెడ్లోకి చేయాలి. సిఎస్వి ఫైల్ అంటాం చూడండి, సిఎస్వి ఫైల్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డెమో అనేది సిఎస్వి ఫైల్లో చేస్తున్నాం. ఓకే, దాని పేరు ఇప్పుడు నేను డెస్క్టాప్ మీద అప్లోడ్ అనే ఒక ఫోల్డర్ పెట్టుకున్నాను కదా, సో ఆ ఫోల్డర్లో ఈ సిఎస్వి ఫైల్ అనేది సేవ్ చేశాను. ఓకే కొట్టండి, ఇక్కడ సేవ్ ఏం కంప్లీట్గా చేయక్కర్లేదు, నో అని కొట్టండి, క్యాన్సిల్ కొట్టండి. ఇప్పుడు మీరు డెస్క్టాప్ మీదకి వెళ్ళి అప్లోడ్లోకి వెళ్తే చూడండి డెమో ఫైల్ అని వచ్చింది. ఓకే, ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడ న్యూ ఫోల్డర్లో ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకోండి, అంటే టెక్స్ట్ డాక్యుమెంట్. ఓకే, డెమో అనేది ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకున్నాను. ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని ఓపెన్ చేసి ఈ డెమో ఉన్న ఫైల్స్ని దీంట్లోకి డ్రాగ్ చేస్తాను చూడండి. ఎస్, సో మొత్తం ఇలా నోట్ ప్యాడ్లో ఫస్ట్ గౌన్ కామా చిరాగ్ కామా ఇది హెచ్ఎస్ఎన్ కామా ఈ ప్యాటర్న్లోకి వస్తాయి. నోట్ ప్యాడ్లోకి ఎప్పుడైతే మీరు సేవ్ చేశారో ఇక్కడ చూడండి, సో ఆల్రెడీ ప్రాసెస్ చేస్తుంది అని వచ్చింది. మీరు దీన్ని సో సేవ్ చేసుకోండి ఫైల్లోకి. ఒకవేళ సేవ్ అవ్వకపోతే మీరు ఇక్కడ సేవ్ యాజ్ ఫైల్లోకి వెళ్ళి సో సేవ్ యాజ్ అని క్లిక్ చేసి దీనికి వేరే ఫైల్ నేమ్ అయినా మీరు ఇచ్చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. దాంట్లో అప్లోడ్ అనే ఒక టెక్స్ట్ ఫైల్ కింద సేవ్ చేశాను. రైట్, ఇప్పుడు చూడండి ఇది ఫైనల్గా టెక్స్ట్ ఫైల్. ఇది మీకు ఇందాక ఓపెన్ అవ్వకపోవటం వల్ల మీకు అలా వచ్చింది. సో దీన్ని నేను డిలీట్ చేస్తున్నాను, నాకు అవసరం లేదు. ఇప్పుడు చూడండి ఈ ఫైల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి ఫైనల్గా. రైట్, ఇలా ఉండాలి. దీన్నే ఇప్పుడు మన సాఫ్ట్వేర్లో ఎలా అప్లోడ్ చేస్తామో చూద్దాం. రైట్, సో ఇన్వాల్వ్లోకి వెళ్ళాను. ఫస్ట్ ఆ పార్టీ ఎవరో, ఆ పార్టీ మనకి ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అనే బటన్ మీద క్లిక్ చేసి ఆ డెస్క్టాప్ మీద ఉన్న ఆ ఫైల్ని సెలెక్ట్ చేయండి చాలు. ఫర్ ఎగ్జాంపుల్ అప్లోడ్. సో అప్లోడ్ అనే ఫైల్ని సెలెక్ట్ చేయగానే చూడండి విత్ ఇన్ సెకండ్లో మొత్తం 437 క్వాంటిటీకి 437 అప్లోడ్ అయిపోయాయి. మీరు ఇక్కడ చేయాల్సిన ఏం లేదు, మొత్తం ఇక్కడ చూడండి మనము ఇచ్చిన సైజులు కలర్లతో సహా వచ్చేసాయి చూడండి. ఇదిగో హెచ్ఎస్ఎన్ ఏఎన్ కోడ్ వచ్చేసింది. సో డిజైన్లో వచ్చేసాయి, కలర్లు కూడా వచ్చేసాయి బ్లూ కలర్లో. నెక్స్ట్ ఇక్కడ చూడండి 30 సైజ్. ఇవన్నీ ఖచ్చితంగా మీ దగ్గర ఉంటేనే ఇలా క్లిక్ చేయగానే అప్లోడ్. ఇలా మీ దగ్గర 10,000 సీరియల్ నెంబర్లు ఉన్నా ఎట్ ఏ టైం అప్లోడ్ అయిపోద్ది. సో ఇక దీన్ని మీరు ఏం చేయాలంటే డైరెక్ట్గా ఇంకా మీరు సేవ్ చేసుకోవచ్చు ఇక్కడ క్లియర్గా. సో సింపుల్గా సేవ్ అయిపోయింది ఇన్వర్ట్. ఇక మీరు దీన్ని బార్కోడ్గా మీరు జనరేట్ చేసి ఇది చేసుకోవచ్చు అనమాట. రైట్, సో ఇలా మీరు పీటీ ఫైల్ని అప్లోడ్ చేయాలి. సో ఈ స్టెప్స్ని నేను చెప్పిన స్టెప్స్ని యాజ్ ఇట్ ఈస్గా మీరు ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.